హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఇప్పుడు మనం 2025 జనవరి 1 నుండి 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన ఇంటర్నేషనల్ ఇష్యూస్ని ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాం. అంతర్జాతీయ అంశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ భారత్ పాకిస్తాన్ సంబంధాలకి సంబంధించి. ఈ ఇరు దేశాలను కూడా దాయాది దేశాలు అంటాం మనం. ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నా, ఎంతటి శత్రుత్వం ఉన్నా ప్రతి సంవత్సరం కూడా ఒక సమాచారాన్ని మాత్రం పంచుకుంటాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మనం వార్తల్లో చూస్తాము. అలాగే 2025 సంవత్సరం జనవరి 1వ తేదీన ఈ టాపిక్ని మనం వార్తాపత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానీ చూడడం జరిగింది. మరి ఈ టాపిక్లో భాగంగా మనం ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఫస్ట్ వచ్చేసేసి భారత్ పాకిస్తాన్ ఈ ఇరు దేశాల మధ్య అణు సమాచారం పంచుకోవడం అనే ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఆ ఇయర్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అణు సమాచారం పంచుకోవడం వల్ల అసలు ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇరు దేశాలు కూడా పరస్పరం అణు సమాచారాన్ని పంచుకుంటాయి, ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ వచ్చేసేసి భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి కదా. మరి భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి, ఆ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు, అత్యధికంగా బౌండరీ ఏ ప్రాంతం పంచుకుంటుంది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిన అంశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏమన్నాను, భారత్ పాకిస్తాన్ రెండు దేశాలకి సంబంధించి మనందరికీ తెలుసు అఖండ భారత్. ప్రస్తుతం మన భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా వేరువేరుగా దేశాలు చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా అఖండ భారత్. మన భారతదేశం నుండి పుట్టిందే పాకిస్తాన్, మన భారతదేశం నుండి వచ్చిందే బంగ్లాదేశ్. ఇవన్నీ కూడా 1947 ఆగస్టు 14 1947 ఆగస్టు 14వ తేదీ ఇటీవల కాలంలో మనం ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పార్టిషన్ హరార్స్ డే అని చెప్పేసి ఆ రోజునే అఖండ భారతదేశం ముక్కలైంది. సింపుల్గా చెప్పాలంటే దేశ విభజన జరిగింది. అప్పుడే పాకిస్తాన్ ఏర్పాటు గురించి మనం చూస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారత్ పాకిస్తాన్కి సంబంధించి అణు సమాచారం పంచుకోవడం అనే ఒప్పందము 1988లో జరిగింది. ఫస్ట్ పాయింట్ కవర్ అయింది, గుర్తుంచుకోండి. 1988 సంవత్సరంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒక ఒప్పందము అణు సమాచారాన్ని పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఏటా కూడా. మరి ఈ ఒప్పందం అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఒప్పందం జరిగిందేమో 1988, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1991 జనవరి 27. గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఒప్పందం ప్రకారం ఏ సమాచారాన్ని పంచుకోవాలంటే ప్రతి సంవత్సరం అణు కేంద్రాల వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇరు దేశాలు కూడా పరస్పరం పంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్దేశంలోకి వెళ్దాము. కాశ్మీర్ వివాదం ఇప్పటికీ కూడా చూడండి. కాశ్మీర్ వివాదం అనేది ఈ రెండు దేశాల మధ్యలో కూడా ఎప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంటుంది. కాశ్మీర్ వివాదం మరియు ఉగ్రవాద ముప్పు వంటి సమస్యల మధ్య కూడా ఈ వివరాల మార్పిడి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులున్నా, ఈ రెండు దేశాల మధ్య ఎంత శత్రుత్వ పరిస్థితులున్నా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత దిగజారినా, కాశ్మీర్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య ఎంత గ్యాప్ వచ్చినా, ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా ఈ అణు సమాచారం ఏదైతే ఉంటుందో ప్రతి ఏటా పరస్పరం పంచుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇరు దేశాల మధ్య అణు కేంద్రాలపై దాడి చేయబోము అని ఇరు దేశాలు కూడా ఒకరికొకరు హామీని ఇచ్చుకుంటాయి అన్నట్టు ఇందులో భాగంగా. సో ఈ ఒప్పందం అనేది ఇందులో భాగంగా కల్పిస్తుంది. సో కాశ్మీర్ వివాదము మరియు ఉగ్రవాద ముప్పు వంటి సమస్యల మధ్య కూడా ఈ వివరాల మార్పిడి కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య అణు కేంద్రాలపై దాడి చేయబోము, ఒకరికొకరం పరస్పరం దాడి చేయబోమని హామీని ఈ ఒప్పందము కల్పిస్తుందంట. ఇక ఇది గడిచిన 3 దశాబ్దాలుగా నిరంతరం కొనసాగుతున్న అరుదైన ఒక ఒప్పందము ఇది. ఇక ఈ ఒప్పందం కాకుండా చాలా ఒప్పందాలు ఉన్నాయి చరిత్రలో.
భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల విషయంలో ఒప్పందం కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. కానీ మనకు ప్రస్తుతానికి అవన్నీ అప్రస్తుతం. ఇక్కడ మనం చూడాల్సింది భారత్ పాకిస్తాన్ మధ్య అణు సమాచార ఒప్పందం ఏదైతే ఉంటుందో ఈ పాయింట్స్ని చూడండి. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు అనేది ఎన్ని కిలోమీటర్లు ఉందట అంటే 3323 కిలోమీటర్లు. 3323 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి ఇరు దేశాలు కూడా. మరి పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి భారతదేశంలో? సో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం. అత్యధికంగా పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటోంది జమ్మూ కాశ్మీర్, 1222 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇంకేమేమి రాష్ట్రాలు ఉన్నాయంట? రాజస్థాన్, గుజరాత్, పంజాబ్. ఇక్కడ మీకు మ్యాప్లో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటూనే రాష్ట్రం గుజరాత్ అయిపోయింది. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రం గుర్తుంచుకోండి, అవుట్లైన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్. మనం ఇక్కడ పంజాబ్లోనే వాఘా బార్డర్ అని చెప్పేసేసి ప్రతిరోజు కూడా అక్కడ పరేడ్ కానీ ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అత్యధికంగా సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో ఇదంతా కూడా భారత్ పాకిస్తాన్కి సంబంధించి సంబంధాల భాగంగా ఇవి మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. ఓకేనా? సో ఏదైనా టాపిక్ చదివినప్పుడు మనం కూడా బేసిక్స్ నుండి అక్కడ ఏ పాయింట్స్ పైన మనకి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంటాయి వాటిని చూడాల్సి ఉంటుంది. రైట్? నెక్స్ట్ కొనసాగింపుగా పాకిస్తాన్కి సంబంధించిన ఇంకొక టాపిక్ కూడా వార్తలోకి వచ్చింది, అదేంటో చూద్దాము. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఇంగ్లీష్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ఇక్కడ స్క్రిప్ట్లో ఉంది. ఎస్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వార్తల్లోకి వచ్చింది. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ఎస్సి అనేది సెక్యూరిటీ కౌన్సిల్ చూస్తాము. 2024 జనవరి 1 అంటే లాస్ట్ ఇయర్ 2024 జనవరి 1 నుండి భారతదేశం సభ్యత్వాన్ని పొందిన యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. ఓకేనా? రెండింటికి కామన్ పాయింట్ మాత్రం రెండు కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తాయి. ఇక్కడ మనకి యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి అనేది ఇంపార్టెంట్. యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1945 అక్టోబర్ 24 రోజున ఏర్పాటైంది. మరి ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి అంటే 10 సభ్య దేశాలు ఉంటాయి. ఆ 10 తాత్కాలిక సభ్య దేశాలు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 కంట్రీస్, వాటిని P5 కంట్రీస్ అంటాము. పర్మనెంట్ 5 కంట్రీస్, శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడిగారు అనుకో, మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి, మొత్తం టోటల్ అని అడిగితే 15. ఆ 15 ఎలా గుర్తుంచుకోవాలి? 5 + 10. 5 అంటే పర్మనెంట్ కంట్రీస్, శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. శాశ్వతం అంటే ఏంటి? భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటికీ ఉన్నాయి సభ్యత్వంతో, ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి అన్నట్టు భద్రతా మండలి ఉన్నంత కాలం. మరి ప్రస్తుతం ఈ P5 కంట్రీస్ ఏమేమి ఉన్నాయని అడుగుతారు. ప్రస్తుతం కదా ఎప్పటికీ కూడా USA, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ 5 దేశాలు గుర్తుంచుకోండి. వీటిని వీటో పవర్డ్ కంట్రీస్ అంటాం. వీటో పవర్డ్ కంట్రీస్. వీటో అంటే ఫార్బిడ్ అని మీదికి వస్తుంది. అంటే అర్థం ఏంటిదంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి ఏదైనా ఒక తీర్మానం వచ్చింది అనుకోండి, ఏదైనా యుద్ధానికి సంబంధించి కానీ, ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ విషయంలో ఒక తీర్మానం వచ్చింది అనుకోండి, ఆ తీర్మానము చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరగాలి కదా. ఓటింగ్ మొత్తం 15 దేశాలు కదా, సభ్యత్వ దేశాలేమో 15. ఈ 10 దేశాలేమో తాత్కాలికం ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో వస్తాయి. ఈ 5 దేశాలు పర్మనెంట్ కదా. పర్మనెంట్ కంట్రీకి ఉండే ఒక అద్భుతమైన అధికారం అనుకోండి, హక్కు ఏంటంటే వాళ్ళకు ఉండే ప్రివిలేజ్ అనుకోండి, అదేంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి వచ్చే ఏ తీర్మానానికైనా వీటో చెప్పే అధికారం ఆ 5 దేశాలకు ఉంటుంది. వీటో అంటే ఏంటంటే ఆ ఒక కంట్రీ, US కానీ, UK కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం నో అని చెప్పినా ఆ తీర్మానం అంతటితో ఖతం అన్నట్టే.
సో ఇలా పర్మనెంట్ కంట్రీస్, చాలా పవర్ఫుల్ కంట్రీస్ అని వచ్చి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో. ఇక మిగతా 10 కంట్రీస్ ఏవైతే ఉంటాయి ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో భద్రతా మండలికి ఎన్నిక అవుతాయి, ఎన్నిక ద్వారా వస్తాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి ఎన్నికలు కాలం పరిమితితో వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం ఇప్పటివరకు ఎన్నిసార్లు ఉంది అంటే 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. అంటే 16 ఏళ్ళు భద్రతా మండలిలో ఉన్నాం అంతే మనం. ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో ఎన్నిక అవుతాయి కదా, గుర్తుంచుకోండి. చివరిసారి 2021, 2022 కాలానికి గాను ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి. 2021, 2022 ఇయర్కి గాను. ఇక అబ్జర్వ్ చేస్తే భద్రతా మండలికి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో చెప్పాను. ఇక భద్రతా మండలిలో సంస్కరణల కోసం భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశాల యొక్క నంబర్ పెరగాలని చాలా జరిగింది. ఇక్కడ G4 కంట్రీస్ అని ఒక కూటమి కూడా తెలుసు, గ్రూప్ ఆఫ్ 4. ఆ G4 కంట్రీస్లో భారతదేశం కూడా ఉంది. ఇక్కడ జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఇండియా, G4 కంట్రీస్. భద్రతా మండలిలో సంస్కరణలు కావాలి, మాకు కూడా శాశ్వత సభ్యత్వం ఉండాలి, మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి జరుగుతూ ఉంది, తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇక పక్కన పెడితే ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో భద్రతా మండలిలో 10 దేశాలు ఉంటాయి కదా. మరి ఈసారి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్, అంటే 2 ఏళ్ల కాలానికి 2025 జనవరి 1 నుండి 2026 డిసెంబర్ వరకు, 2026 డిసెంబర్ వరకు గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ పాకిస్తాన్ ఇంతో మ్యాప్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసేసి భద్రతా మండలికి సంబంధించి పర్మనెంట్ 5 కంట్రీస్ చెప్పాను కదా, ఏమేమి ఉంటాయి? US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. మరి మిగతా 10 దేశాలు ఏ విధంగా ఎన్నికవుతాయి అంటే గుర్తుంచుకోండి, ఆఫ్రికా నుండి 3 దేశాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఏషియా నుండి 2 దేశాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లాటిన్ అమెరికా అండ్ కరేబియా నుండి 2 దేశాలు వస్తాయి. వెస్టర్న్ యూరప్ నుండి 2 దేశాలు వస్తాయి. ఈస్టర్న్ యూరప్ నుండి 1 దేశం. అలా 10 దేశాలు తాత్కాలిక ప్రాతిపదికన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి ఎన్నికవుతా ఉంటాయి. ఈసారి పాకిస్తాన్ అనేది తాత్కాలిక సభ్యత్వంతో వచ్చింది. సో పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. పాకిస్తాన్కు ఈ హోదా అనేది 8వ దక్కిందట పాకిస్తాన్కి. భారతదేశం ఇప్పటివరకు 8 సార్లు ఉంది. ఈసారి జపాన్ స్థానంలో పాకిస్తాన్ హోదా పొందింది. ఇక పాకిస్తాన్తో పాటు ఇంకే దేశాలు ఈ సంవత్సరం తాత్కాలిక సభ్యత్వాన్ని ప్రారంభించినాయి అంటే డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా కొత్త తాత్కాలిక సభ్య దేశాలుగా భద్రతా మండలిలో చేరడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటైంది? ప్రధాన కేంద్రం ఇక్కడ. ఎగ్జామినేషన్ ఇంతకు మించి పాయింట్ బయటికి పోదు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పాకిస్తాన్ జాయిన్స్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ కోసం డైరెక్ట్ స్క్రిప్ట్. బ్రిక్స్ కూటమి. సో తరచూ వార్తల్లోకి వస్తున్న ఒక కూటమి బ్రిక్స్. 2023 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చింది, 2024 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చింది, 2025 సంవత్సరంలో కూడా వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాల కూటమి. బ్రిక్స్ ఎక్స్పాన్షన్ని మనం లాస్ట్ ఇయర్ చూసాము. బ్రిక్స్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు మనం 2025 జనవరి మంత్లో కదా కరెంట్ అఫైర్స్లో భాగంగా బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అని చెప్పేసి ఇండోనేషియా చేరికతో అఫీషియల్ చేరిక అయితే బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 10కి చేరుతుంది. అంతకంటే ముందు 5 దేశాలు, కొత్తగా 4 దేశాలు లాస్ట్ ఇయర్ సభ్యత్వాన్ని స్వీకరించినాయి ఏంటో చూడాలి. అండ్ ఇంకొక దేశం యాక్చువల్గా సౌదీ అరేబియాకి బ్రిక్స్లో సభ్యత్వం అనేది కల్పించారు, కానీ సౌదీ అరేబియా యాక్చువల్గా అఫీషియల్గా సభ్యత్వాన్ని స్వీకరించలేదు. ఇక్కడ బ్రిక్స్ కూటమికి సంబంధించి 2024 సంవత్సరంలో బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దేశం ఏదంటే మనకు గుర్తుపెట్టుకోండి వచ్చేసేసి రష్యా. అందుకే చూడండి 2024 ఇయర్ ఎండింగ్లో రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రిక్స్కి సంబంధించి మీకు ఏంటంటే సౌదీ అరేబియానేమో అఫీషియల్గా జాయిన్ అవ్వలేదని చెప్పాను, సభ్యత్వం ఇచ్చారు, జాయిన్ అవ్వలేదు. అండ్ అట్ ది సేమ్ టైం 2024 జనవరిలోనే మాకు బ్రిక్స్ సభ్యత్వం వద్దని సభ్యత్వాన్ని తిరస్కరిస్తూ ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే అర్జెంటీనా దేశం.
అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడు జావియర్ మీలీ తను మాకు బ్రిక్స్ సభ్యత్వం వద్దు, రష్యా అధ్యక్షతన ఉన్న ఈ బ్రిక్స్ కూటమిలో మేము చేరబోము అని చెప్పేసి ఆ ఇయర్ చెప్పారు. అతనే కదా ఇటీవల మనకు 2024 ఇయర్లో ఇటలీ పౌరసత్వం, ఒక దేశ అధ్యక్షునికి మరో దేశం పౌరసత్వం ఇచ్చింది అనే టాపిక్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏ దేశాధ్యక్షుడు? అర్జెంటీనా దేశాధ్యక్షుడు జావియర్ మీలీకి ఇటలీ దేశం పౌరసత్వం ఇచ్చింది. గుర్తుంచుకోండి, ఇవన్నీ పాయింట్స్ మనం 2024లోనే చూసాము. ఇప్పుడు 2025లో ఇక్కడ మనకు లింక్ ఉండే టాపిక్స్ని చూద్దాము. సో ఇండోనేషియా అంటేనే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో అంటాం, దీవుల సముదాయం. ఇండోనేషియా అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అంటే అక్కడ ఎక్కువగా విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. భూకంపాలు, సీస్మిక్ వేవ్స్ చూస్తాం, భూకంపాలు కానీ, సునామీ కానివ్వండి, వాల్కనోస్ ఎరప్షన్ కానివ్వండి. అత్యధికంగా మనం వాల్కనో ఎరప్షన్స్ గురించి ఇండోనేషియాకి సంబంధించి చూస్తాము. గుర్తుంచుకోండి, ఓకేనా. ఇండోనేషియా రాజధాని వచ్చేసి జకర్తా, కొత్త రాజధాని నుసంతరా. జకర్తా అనేది రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా నీటిలో మునిగిపోతుంది కాబట్టి కొత్త రాజధాని నిర్మించుకుంటున్నారు ఎత్తైన ప్రాంతంలో. ఆ ప్రాంతం పేరు ఏంటంటే నుసంతరా, గుర్తుపెట్టుకోండి. సో బ్రిక్స్ ఏర్పాటు గురించి చూద్దాం. ఫస్ట్ బ్రిక్స్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2009లో ఏర్పాటైంది. బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడమే ఉద్దేశం. సభ్య దేశాలు 9. ఇప్పుడు ఇండోనేషియా అఫీషియల్గా జాయిన్ అయితే +1 అంటే 10కి వస్తుంది. 2022 సంవత్సరంలో బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను చైనా నిర్వర్తించింది. 2023 సంవత్సరం దక్షిణాఫ్రికా 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జరిగింది, జోహాన్నెస్బర్గ్. మనకు 2023 ఆగస్టు 23 మనము చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ బ్రిక్స్ సదస్సుకే వెళ్ళున్నారు, అక్కడి నుండి చూశారు లైవ్లో. 2024 సంవత్సరం రీసెంట్గా 2024 లాస్ట్ ఇయర్ బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే రష్యా అధ్యక్షత రష్యాలో జరిగింది. మరి ఆ సదస్సు యొక్క థీమ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది థీమ్. ఏ థీము? 2024 థీమ్. మరి 2025 ఇయర్కి గాను బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం స్వీకరించింది అంటే బ్రెజిల్. అంటే 2025లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 17th సమిట్ ఎక్కడ జరగబోతోంది? బ్రెజిల్లో జరగబోతోంది, గుర్తుంచుకోండి. ఎస్. ఇక బ్రిక్స్ సభ్య దేశాలను గనక అబ్జర్వ్ చేస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్ మనకు ఫస్ట్ నుండే గుర్తున్నాయి. వాటితో పాటు ఏ దేశాలంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది బ్రిక్స్లో ఇప్పుడు సభ్యద్వేషము. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా. సౌదీ అరేబియాకి మెంబర్షిప్ ఇచ్చారు కానీ అఫీషియల్గా ఇంకా జాయిన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇండోనేషియా చేరికతో బ్రిక్స్లో టోటల్ మెంబర్ కంట్రీస్ ఎంతకు చేరింది? 10కి చేరింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. ఎస్. సో బ్రెజిల్ అధికారిక ప్రకటన ఎందుకు చేసింది? ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం ఏంటి? బ్రెజిల్ కాబట్టి గుర్తుంచుకోండి, ఓకేనా. ఎస్. సో ఇండోనేషియా రాజధాని జకర్తా, ఇండోనేషియా కరెన్సీ వచ్చేసేసి ఇండోనేషియన్ రూపియా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదంతా మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకేనా. జనాభా పరంగా ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశం ఇండోనేషియా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్స్ అన్నీ మీకు కూడా చెప్పడం జరిగింది, సరిపోతుంది. ఎస్. నెక్స్ట్ ఇంకా కొన్ని, స్విట్జర్లాండ్. సో మనకు టూరిజం అనగానే గుర్తొచ్చే ఒక దేశము స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ఇటీవల ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లోకి వచ్చింది. 2025 జనవరి నుండి అమల్లో కూడా తెచ్చింది. ఆ నిర్ణయం ఏంటంటే బుర్కాపై నిషేధము. గతంలో ఇరాన్ కానివ్వండి ఇటువంటి దేశాల వార్తల్లోకి వచ్చినాయి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే స్విట్జర్లాండ్లో బుర్కాపై నిషేధం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో స్విట్జర్లాండ్ ఐరోపా ఖండంలోని ఒక దేశం, మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇక స్విట్జర్లాండ్ గురించి మనం అబ్జర్వ్ చేయాలంటే ఎక్కువగా అంతర్జాతీయ సంస్థలకి సంబంధించిన ప్రధాన కేంద్రాలు మనకు స్విట్జర్లాండ్లోని జెనీవా కానివ్వండి, లసానే కానివ్వండి అక్కడే కనబడుతూ ఉంటాయి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక స్విట్జర్లాండ్కి దగ్గర కంట్రీస్ ఏంటో కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాప్ చూపిస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే దగ్గర కంట్రీస్ వెళ్తాయి. ఉదాహరణకు స్విట్జర్లాండ్కి సరిహద్దుగా కలిగి ఉన్న దేశము ఫ్రాన్స్, జర్మనీ కానివ్వండి, ఆస్ట్రియా కానివ్వండి,
ఇటలీ కానివ్వండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, స్విట్జర్లాండ్ బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బుర్కా ధరించడాన్ని నిషేధించింది. 2025 జనవరి 1 నుండి ఈ నూతన చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్విట్జర్లాండ్ 7వ యూరోపియన్ దేశం బుర్కా నిషేధం అమలు చేసిన దేశాల జాబితాలో చేరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ₹1000 అంటే 1000 స్విస్ ఫ్రాంక్స్, స్విస్ కరెన్సీ పేరు ఫ్రాంక్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. జరిమానా విధిస్తామని చెప్పారు. ఓకేనా. మినహాయింపులు దేనికి ఇచ్చారంటే మెడికల్ మాస్కులు మినహాయింపు, ఇక చలి వాతావరణ రక్షణలు ధరించే ఫేస్ కవర్స్ మినహాయింపు, ఆరోగ్య భద్రతా కారణాల కోసం అనుమతించబడిన కవర్స్ కానివ్వండి. ఇక స్విట్జర్లాండ్ రాజధాని వచ్చేసి బెర్న్. స్విట్జర్లాండ్కి ప్రస్తుతం అధ్యక్షుడిగా వియోలా అమ్హడ్ గారు ఉండడం జరిగింది. ఎస్, సేమ్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్. థాయిలాండ్ తరచు వార్తల్లోకి వస్తుంది. థాయిలాండ్లో కూడా ఒక ప్రాంతం పేరు చెప్పాలి, ఫేమస్ ప్లేయర్ చెప్పండి అంటే బ్యాంకాక్ పేరు చెప్తాం ఎవరైనా కూడా. సో బ్యాంకాక్ రెగ్యులర్గా మనము వింటూ ఉంటాము. మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ అని అది కూడా చెప్పొచ్చు. బ్యాంకాక్, పట్టాయా ఈ ప్రాంతాల పేర్లు మీరు వినే ఉంటారు. మనకు థాయిలాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కూడా లాస్ట్ ఇయర్ చాలాసార్లు మనం డిస్కస్ చేసిన దానిలో ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది ఏంటంటే థాయిలాండ్ గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ వార్తల్లోకి వచ్చింది గతంలో. గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ వార్తలు నిలిచిన దేశంగా థాయిలాండ్ గురించి మనం గతంలో చూసాము. ఇప్పుడు థాయిలాండ్ క్యాసినో బిల్లుకు ఆమోదం పలికింది. క్యాసినో, ఈ జూదం ఇవి ఉంటాయి కదా, సో అటువంటి వాటికి ఆమోదం అంట. మరింత పర్యాటకులను అట్రాక్ట్ చేయడానికి ఇదొక స్టెప్గా కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో థాయిలాండ్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల్లో కంబోడియా ఉంది, లావోస్ ఉంది, మయన్మార్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మలేషియా. ఎస్, థాయిలాండ్ క్యాసినో బిల్లుకు ఆమోదం తెలిపింది. థాయిలాండ్ క్యాబినెట్ క్యాసినో మరియు గ్యాంబ్లింగ్కు సంబంధించిన ప్రతిపాదిత బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు అమల్లోకి వస్తే పర్యాటక కాంప్లెక్స్లు, థీమ్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్లో క్యాసినోలను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తారు. అక్రమ జూద సమస్యను పరిష్కరించడం, ఆదాయాన్ని పెంచడం, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే ఈ నిర్ణయం యొక్క లక్ష్యం అంట. గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ప్రతిపాదిత బిల్లు ప్రకారం అందరూ క్యాసినోస్కి అలౌడ్ అంటే 20 ఏళ్ల కంటే తక్కువ వయసు గలవారు క్యాసినోలకు అనుమతించబడరు. ఒక మంచి నిర్ణయమే. థాయిలాండ్ రాజధాని వచ్చేసి బ్యాంకాక్. థాయిలాండ్ కరెన్సీ బాట్ అంటారు, బాట్స్. సో థాయిలాండ్ బట్. ఎస్, జింబాబ్వే మరణశిక్షను రద్దు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం జింబాబ్వే. సో జింబాబ్వే, ఇక జింబాబ్వే విషయానికి వస్తే సరిహద్దును పంచుకుంటే ఏవైతే ఉంటే జాంబియా ఉంది, మొజాంబిక్ ఉంది, సో దక్షిణాన సౌత్ ఆఫ్రికా ఉంది, బోట్స్వానా ఉంది. బోట్స్వానా అంటే గతంలో ఏనుగుల మరణాలకి సంబంధించి తరచూ మనం చూసాము. సో గుర్తుంచుకోండి జింబాబ్వే. ఓకేనా. జింబాబ్వే రాజధాని వచ్చేసేసి హరారే. ఓకేనా. జింబాబ్వేలో కరెన్సీ వచ్చేసి $. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. జింబాబ్వే అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరంట? ఎమర్సన్ ముంగాంగ్వా. ఆమోదంతో మరణశిక్ష రద్దు బిల్లు చట్టరూపం దాల్చారు. అక్కడ మరణశిక్షను రద్దు చేయడం ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి. ఈ చట్టంతో 60 మంది ఖైదీలకు మరణశిక్ష నుండి అక్కడ విముక్తి లభించనుందంట. 2005 సంవత్సరంలో చివరిసారిగా మరణశిక్షను జింబాబ్వేలో అమలు చేశారు. 2005 నుంచి తాత్కాలిక నిషేధం ఉన్నప్పటికీ, మరణశిక్ష పైన తాత్కాలిక నిషేధం ఉన్నప్పటికీ కోర్టులు మరణశిక్షలు విధించేవి. ఇకపై ఈ విధానం పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందంట. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మరణశిక్షను తిరిగి అమలు చేయవచ్చు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ చట్టాన్ని జింబాబ్వేలో మానవ హక్కుల విజయంగా వర్ణించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే మానవ హక్కుల పైన ఉద్యమాలు అనగానే మనం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అని ఇటువంటివి చూస్తాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది లండన్ వేదికగా పనిచేస్తుంది. ఎస్, మరి ప్రపంచంలో ఈ మరణశిక్ష రద్దుకి సంబంధించి ఎలాంటి స్థితిలో ఉంది ఈ టాపిక్ అనేది? కెన్యా, లైబీరియా, ఘనా వంటి ఆఫ్రికన్ దేశాలు మరణశిక్ష రద్దు చట్టాల కోసం సానుకూలంగా పనిచేస్తున్నాయి. మరణశిక్ష వద్దు అని చెప్పేసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ప్రపంచంలో 113 దేశాల్లో 24 ఆఫ్రికన్ దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినాయి అంట. 2023లో ఉరి శిక్షలను అమలు చేసిన దేశాల సంఖ్య 20 నుంచి 16 తగ్గింది. మొత్తం మరణశిక్షల్లో 90% ఇరాన్, సౌదీ అరేబియాలో నమోదైనాయి అంట లాస్ట్ ఇయర్లో. తర్వాత సోమాలియా, అమెరికా ఉన్నాయంట. ఇక జింబాబ్వే స్ట్రాటజీకి యాడ్ చేశాను చూడండి. ఎస్, సేమ్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్. భారత హై కమిషనర్కు బంగ్లాదేశ్ సమన్లను జారీ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, సమన్లను జారీ చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిస్థితులు గతంలో 2024లో మనం ఏం చూసాము? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. తన వీసా ఎక్స్టెన్షన్ కూడా మనము 2024 డిసెంబర్లో డిస్కస్ చేశాము. మరి ఇక్కడ
తాత్కాలిక ప్రభుత్వం అనేది బంగ్లాదేశ్లో ఏర్పాటైంది కదా. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కానివ్వండి, హిందువులపైన దాడులు కానివ్వండి చాలా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా విషయాలు పర్యవసానం ఏదైనా కావచ్చు. సో కొన్ని ఇష్యూస్ వల్ల భారత్కి బంగ్లాదేశ్కి దూరం అనేది ఇప్పుడు పెరుగుతుంది. భారత్ బంగ్లాదేశ్కి మొదటి నుండి కూడా ఉన్న వివాదం ఏంటి అని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. తీస్తా జలాల ఒప్పందం గుర్తుంచుకోండి. ఎస్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది. ఒకప్పుడు భారత భూభాగంలోని ప్రాంతమే. మనకు దేశ విభజన 1947 ఆగస్టు 14న జరిగింది కదా. అప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది అన్నాను కదా. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా పాకిస్తాన్ రెండు భూభాగాలుగా ఏర్పడింది. దేశం ఒక్కటే కానీ భూభాగాలు రెండు. వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం మనం చూస్తున్న వెస్ట్ పాకిస్తాన్ అనుకోండి, ఇదే. ఈస్ట్ పాకిస్తాన్ ఉంది కదా, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది. గుర్తుంచుకోండి, ఓకేనా. సో 1970sలో ఇందిరాగాంధీ జోక్యంతో, భారతదేశం జోక్యంతో ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి పొందింది, స్వాతంత్రం పొందింది, బంగ్లాదేశ్గా అవతరించింది. వాళ్ళకి అందుకే చూడండి, వాళ్ళ జాతీయ ప్రాముఖ్యత ఉన్న వాటిలో అమర్ సోనా బంగ్లా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్న వాటిల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది మన భారతదేశానికి సంబంధించి, మేఘాలయ రాష్ట్రం ఉంది, అస్సాం రాష్ట్రం ఉంది, త్రిపుర రాష్ట్రం ఉంది, మిజోరాం ఉంది. గుర్తుంచుకోండి. ఎస్, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఇక్కడ బంగ్లాదేశ్ భారత్ను ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దు వెంబడి 5 ప్రాంతాల్లో కంచె నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు, గుర్తుంచుకోండి, బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ సమన్ల విషయాన్ని అధికారులు ధృవీకరించారు. సో ఇట్స్ అఫీషియల్. ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారినట్టు తెలుస్తుంది. ఎందుకంటే షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఐఎండి అంటాం కదా, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 1875 జనవరి 15న ఏర్పాటైంది. ఈ ఐఎండి ఏర్పాటై 150 years యానివర్సరీ. ఈ సందర్భంగా భారతదేశం కొన్ని దేశాలకు ఏమంటారు ఇన్విటేషన్ పంపిస్తుంది. సో దీనికి కూడా బంగ్లాదేశ్ హాజరు కాకుండా ఉండాలని నిర్ణయించుకోండి. భారత్కి దూరంగా ఉంటుంది సింపుల్గా. ఇక బంగ్లాదేశ్ ప్రకారం ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కారణం అని చెప్తున్నారు. బంగ్లాదేశ్ రాజధాని వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసేసి బంగ్లాదేశీ టాకా. లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ ఒక వివాదాస్పద అంశంతో తెరపైన నిలిచింది. ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తామని కూడా వార్తల్లోకి వచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఎస్, సేమ్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్. సో యుఎన్ బిగ్ డేటా కమిటీకి సభ్యదేశంగా భారత్ అనేది ఉండడం జరుగుతుంది. ఇండియా జాయిన్స్ ప్రెస్టీజియస్ యుఎన్ కమిటీ ఆన్ బిగ్ డేటా అండ్ డేటా సైన్స్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. సో భారత్ యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ బిగ్ డేటా అండ్ డేటా సైన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ స్టాటిస్టిక్స్కు సభ్యదేశంగా చేరిందంట. ఈ గ్రూప్ గుర్తుంచుకోండి, ఇది ఒక గ్రూప్. ఈ సభ్యత్వం బిగ్ డేటా సాంకేతికతను ఉపయోగించి నిర్ధారణ ఆధారిత విధానాలు రూపొందించడంలో భారత్ కట్టుబాటును సూచిస్తుంది. ఈ కమిటీ అధికారిక గణాంకాలను మెరుగుపరచడం మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఏంటి, ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు 2015 నుండి 2030 సంవత్సరం వరకు 17 లక్ష్యాలు. ఓకేనా. డేటా సైన్స్ ఉపయోగాలపై దృష్టి సారిస్తుంది. ఇక యుఎన్ బిగ్ డేటా మరియు డేటా సైన్స్ కమిటీ గురించి ప్రత్యేకత. ఇది 2014లో ఆస్ట్రేలియాతో మొదటి చైర్పర్సన్గా స్థాపించబడింది. ఆస్ట్రేలియా ఫస్ట్ చైర్ ఈ బిగ్ డేటా కమిటీకి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్పై ఇది సర్వేలెన్స్ పర్యవేక్షణ వేస్తుంది. నివేదికలను అందించడం వంటి ప్రయోజనాలను, సవాళ్లను లోతుగా పరిశీలించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, బొలిలో అడవుల అగ్ని ప్రమాదాల నివారణ కోసం సాయం అందజేసిన భారత్ వివిధ దేశాలకు సాయం అందిస్తూ ఉంటుంది. సో ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులకు ఏదైనా విపత్తు సంభవించినా, ఏదైనా వరదలు సంభవించినా, ఏదైనా వ్యాధి కారణంగా ప్రబలుతున్న ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా సెండ్స్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు బొలివియా. ఎందుకు, అక్కడ ఫారెస్ట్ ఫైర్స్, అక్కడ కార్చిచ్చులు, అడవులు కాలిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారత్ వాళ్ళకు అసిస్టెన్స్ ఇచ్చింది, కొన్ని వాళ్ళకు కావాల్సిన సామాగ్రిని పంపడం ద్వారా. సో బొలివియా వాళ్ళకి క్యాపిటల్ వచ్చేసేసి లాపాస్. సో అడవుల అగ్ని ప్రమాదాలతో పోరాడడానికి భారత్ బొలివియాకు సాయం అందించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ప్రకటన ప్రకారం ఈ సాయంలో ఫైర్ ఫైటింగ్ గేర్, ప్రథమ చికిత్స కిట్లు, ఔషధాలు ఇవి ఉన్నాయంటే అక్కడ పంపించిన దాంట్లో. మొత్తం 16 టన్నుల ఫైర్ ఫైటింగ్ పరికరాలు. అంటే ఏదైనా అడవుల్లో మంటలు సంభవిస్తున్నాయి అనుకోండి,
దాన్ని కాంబాట్ చేయడానికి, ఆ మంటలు నార్పడానికి కావాల్సిన సామాగ్రిని పంపడం, అవన్నీ కూడా పంపించారంట. గుర్తుంచుకోండి. ఇక బొలివియా కరెన్సీ ఏంటని అడుగుతారో బొలివియానో గుర్తుంచుకోండి. ఇక బొలివియా వచ్చేసేసి ఎక్కడ ఉంది అని అడుగుతారు. బొలివియా వచ్చేసేసి సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. గుర్తుంచుకోండి, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉండడం జరిగింది. ఎస్, హింస పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో, కరేబియన్ దీవులు అంటాం కదా, కరేబియన్ దీవుల్లోని ఒక దేశం ఇదే. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో గుర్తుంచుకోండి. హింస పెరుగుతున్న నేపథ్యంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని ప్రకటించింది. బికాస్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అక్కడ హింస పెరుగుతోంది, ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులను చేజారకుండా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం. డిసెంబర్లో మాత్రమే 67 హత్యలు చోటు చేసుకోవడంతో వార్షిక మృతుల సంఖ్య 623 చేరింది. గుర్తుంచుకోండి, అక్కడ ఈ హింస వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయంట. ఓకేనా, ఈ హింసలో ఒక గ్యాంగ్ నాయకుడిపై పోలీస్ స్టేషన్, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఏ దేశం ఇటీవల అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని ప్రకటిస్తూ ఈ క్రింది వాటిలో నిలిచిన ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటారు. ఎస్, సో బొలివియా మనకి ట్రినిడాడ్ టొబాగో క్యాపిటల్ వచ్చేసేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్, కరెన్సీ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్. ఎస్, సేమ్ స్క్రిప్ట్ ఇంగ్లీష్లో. ఇక మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగిన ఇండియా ఆయిల్ కొనుగోళ్ళు అంట. సో మిడిల్ ఈస్ట్లోని కంట్రీస్ పేర్లు చూడండి సరిపోతుంది. ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ ఈస్ట్ నుంచి ట్రంప్ ప్రభుత్వం రష్యా, ఇరాన్పై ఆంక్షలు పెంచుతున్నందునే అంచనాల వల్ల ఇండియన్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేయడం ప్రారంభించినాయి. సో ఈ రష్యా, ఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు వేస్తుందంట, శాంక్షన్స్ వేస్తుంది, వాళ్ళ మీద ఎక్కువగా శాంక్షన్స్ వేస్తుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, ఇక్కడ నుండి ఎక్కువగా కొనుగోలు ప్రారంభించింది మిడిల్ ఈస్ట్ నుండి. ముఖ్యమైన కొనుగోలు ఏంటంటే ఒమన్, అబుదాబి నుంచి 60 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేశారు దేశాలు. రష్యా నుంచి వచ్చే కార్గో షిప్లు తగ్గడంతో మిడిల్ ఈస్ట్ ఆయిల్పై ఆధారపడుతున్నారు. ఇక అమెరికా ఆంక్షలు వేస్తే ప్రభావం ఎలా ఉంటుందంటే రష్యా ఉరల్స్ అండ్ ఈఎస్పిఓ అండ్ ఇరానియన్ లైట్ క్రూడ్ మోసుకెళ్లే ట్యాంకర్లపై అమెరికా మరిన్ని ఆంక్షలు పెట్టే ప్రమాదాలు ఉన్నాయి. మొత్తానికైతే ఈ దేశాలపైన ఆంక్షలు వస్తే మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొనుగోళ్లను ప్రారంభిస్తున్నాయి దేశాలు. ఇది కాన్సెప్ట్. ఎస్, భారత్ అమెరికా బంధం సరికొత్త శిఖరాలకు చేరుతుంది. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుసు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడం భారతదేశం కూడా ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల అమెరికా నుండి భారతదేశానికి ప్రతినిధిగా వచ్చిన వారు ఎవరు ఇవి చూడాలి. భారత్ అమెరికా వ్యూహాత్మక బంధం సరికొత్త శిఖరాలను చేరుకుందని ప్రధాని మోదీ గారు తెలిపారు. టెక్నాలజీ, రక్షణ, అంతరిక్ష, బయోటెక్నాలజీ, కృత్రిమ రంగాలు ఈ రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలు బలపడ్డాయి. సో ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇవన్నీ కూడా. ఇక అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, సో అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు కదా, తను భారతదేశాన్ని పర్యటించారు. ఢిల్లీలో భారత ప్రధానితో సమావేశమయ్యారు. తన పేరు ఏంటని అడుగుతారు. సో జేక్ సలీవన్ పేరు గుర్తుంచుకోండి. ఓకేనా, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి అని చెప్పేసి వీటి విషయంలో మరింత బంధం బలపడుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎస్, సో ఇవి ఫ్రెండ్స్ మనకి 2025 సంవత్సరానికి సంబంధించి జనవరి మంత్ 1 నుండి 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఏమైనా మిస్లీనియస్ ఉంటే మీకు PDF అయినా ప్రొవైడ్ చేస్తాను, లేదా నెక్స్ట్ 15 days సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసేటప్పుడు లింక్ అయినా చేస్తాను. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.